లోతే ఉంది కదా, ఎలాగో చచ్చిపోతున్నా. వీడితో మాట్లాడదాం ఒకసారి. అరే నా అకౌంట్లో 500 ఉంది, నువ్వే తీసుకురా. నా బొక్కలు పడ్డ డ్రైవర్ కనిపించట్లేదు, దొరికితే నువ్వు వేసుకో. అది అంతా నాకే దానం చేసి నువ్వు వేడికి పోతావురా. పైన దేవుని కళ్ళని పోతున్నా, చావడానికి వచ్చా బ్రిడ్జ్ మీద. ఊరిని అబ్బాయి ఒక్కడే ఉన్నా, నేను వస్తున్నావు. రే మెంటల్, చస్తే ఏమొస్తుందిరా? నీ బాధ నాకు అర్థమైంది. ఇప్పుడు ఫెయిల్ అయితే ఏముంది, మళ్ళీ నెక్స్ట్ టైం ఎగ్జామ్ రాయి, మళ్ళీ పాస్ అవుతావు కదా. రే నేను చస్తా అన్నది ఫెయిల్ అవుతాన దాని కాదురా. మరి క్లారిటీగా చెప్పు. చిన్నప్పటి నుంచి సింగిల్ బతుతో చేస్తున్నారా? మీ అందరి పొలంలో మొలకలు వచ్చాయి, నా పొలంలో గింజ విత్తనం కూడా రాలే. అరే మెంటల్గా ఇంతేనా? చూడు, నీ ఫోన్ నుంచి ఏదో ఒక నెంబర్కి కాల్ చేయి. అది అమ్మాయి అయిందనుకో కలుపుకో, అబ్బాయి అయితే కట్ చేయి. ఒకవేళ అబ్బాయి లిఫ్ట్ చేస్తే ఏం చేయాలి? మా ఫ్రెండ్ అనుకుని కాల్ చేస్తా అని చెప్పు. చాలు, ఈ మాత్రం చాలు. ఇక 100 మంది అమ్మాయిలు నా కాల్ కోసం గిలా 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 కొట్టుకునేటట్టు చేస్తా. వీడు చెప్పినట్టే ఏదో ఫోన్కి ట్రై చేద్దాం. అమ్మాయి లిఫ్ట్ చేస్తే ట్రై చేద్దాం, లేకపోతే కట్ చేద్దాం, అంతేగా. ఈ నెంబర్కి ట్రై చేద్దాం. హలో, అరే మామ ఏడున్నారా? బండిలో పెట్రోల్ అయిపోయింది, రారా. అప్పుడే అయిపోయిందా నీ బండిలో పెట్రోల్? నన్ను వచ్చి ఏమంటావా? సారీ అక్క, సారీ. వాము, జస్ట్ మిస్. తుపాకీ లపాకి దొరికిపోయేవాడిని. ఇలా కాదు, ఈసారి బెటర్గా ట్రై చేద్దాం. హలో, మనకి హిందీ రాదే, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లే. ఇదేమో హిందీలో మాట్లాడుతుంది. వచ్చిరాని హిందీ ట్రై చేద్దాం. హమ్ తుమ్ కల్ హో నా హో, దిల్ దిల్ పసంద్ దిల్ ఖుష్, ప్యార్ సబ్ కుచ్ హోతా హై. కట్ చేసిందేంటి? ఎవర్రా? జోయా. అర్జున్ జీ, నేను జోయాని. తెలుసండి, ఫోన్లోనే కాదు నా హార్ట్లో కూడా మీ నెంబర్ సేవ్ చేసుకున్నా. అవునా? ఇలా ఎంతమంది అమ్మాయిలకు చెప్పావు? అదేంటంటే అంత మాట అన్నారు? నా స్కూలింగ్ ఇంటర్ మొత్తం బాయ్స్ కాలేజ్లో, ఇంకా డిగ్రీ అంటారా ఓపెన్ పెట్టేసి బయట తిరుగుతున్నా నేను. లైఫే గుడిచిపోయిందండి. నా ప్రాబ్లం నేను చెప్తూ ఉంటే మీరు నా బాధ ఆలోచించకుండా మీరు నవ్వుతూనే ఉన్నారు. అక్కడ నాకు బాధేస్తుందండి, చాలా బాధేస్తుంది. లైఫ్ గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. అంటే నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? సింగిలేనండి. మీలాగా మీ వాయిస్ లాగా అందంగా ఉంటే ఎందుకు? మా ఆకులు ఎవరు ఉండదేమో, కమిటెడ్ అయ్యేవాడినేమో. మళ్ళీ ఫోన్ చేస్తున్నాడేంటి? సారీ జీ, మే రాంగ్ నెంబర్ డైల్ కరా. సారీ కియా కరా కియా, ఏదో ఒకటి. తెలుగువా? తెలుగు. మీరు తెలుగా? కాదు, కానీ నాకు తెలుగు కొంచెం కొంచెం వచ్చు. బోలో క్యూ కియా? ఏం అర్థం కావట్లేదే హిందీ. నీకు ఏం కావాలి? ఎందుకు కాల్ చేసావు? బేసికల్ నేను మా ఫ్రెండ్కి కాల్ చేయాలండి, బై మిస్టేక్ మీకు కాల్ చేశా అంతే. హో, దట్స్ ఫైన్, నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు కాల్ కట్ చేస్తారా? జరూర్. రాంగ్ డైల్ అన్నారు కదా, కట్ చేసి రైట్ పర్సన్కి కాల్ చేసుకో. నేను రాంగ్ నెంబర్ డైల్ చేసినా నా ఫోన్ రైట్ పర్సన్కి కాల్ కనెక్ట్ చేసింది. అంటే మతలబ్? మీ వాయిస్ బాగుంది, ఇంకాసేపు మీ వాయిస్ వినాలి, మీతో మాట్లాడనిపిస్తుంది. జోయా మేరా నామ్, నా పేరు జోయా. జోయా వెట్స్ అర్జున్. క్యా? కుచ్ నహీ, ఏం లేదు. ठीक है, मेरे पापा बुला रहा है, నేను మళ్ళీ చేస్తా. కట్ చేసింది.
మా ఆకులు ఎవరు ఉండదేమో, కమిటెడ్ అయ్యేవాడినేమో. కానీ కాదు కదా. నన్నెప్పుడు చూసావు? ఇప్పుడు మీరు పంపుతారుగా. ఆహా, నేను పంపానుగా. ప్లీజ్ 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 పంపండి. ఒక్క ఫోటో చూసి రిలీజ్ చేస్తా ప్లీజ్ అండి. లేదా వంట వ్యూ అయినా పంపండి. ఒక్కసారి మీ ఫోటో చూస్తా ప్లీజ్ అండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఒక అబ్బాయిని బాధ పెట్టకండి. ఏయ్ చుప్. సారీ, ఇంకోసారి ఆ మాట చెప్పను. మే మత్ పూచుంగా. అది ఫస్ట్ హిందీ మాట్లాడా, ఏమనుకోకండి. బార్ బార్ అడిగితే నాకు కోపం వస్తుంది. मैं दूसरी बार भी नहीं पूछूंगा. అబ్బో హిందీ. మే బి సింగిల్. హలో 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 హలో. చా, ఇప్పుడే స్విచ్ ఆఫ్ అయిపోవాలా? ఇప్పుడు ఎలా? ఏం లేదండి, ఇందాక మాట్లాడుతుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, అందుకే కాల్ చేశా. అవును, మీ నాన్నగారు ఏం చేస్తారు? మా నాన్నగారా? అంటే అది సిగ్గు లేకుండా ఎలా తింటున్నాడో చూడు. గాబు ఎట్లా తినబుద్ధి అయితే అందరా నీకు? నెల కంట్రోల్ బియ్యం ఇలా ఒక్కరోజు ఖతం చేస్తావా ఏంది? అబ్బో పౌరుషం ఇక పక్కన పెట్టావేంటి? పుణ్యానికి వచ్చిందా బియ్యం? మీరే కదా నాయనా తింటుంటే తిట్టారు. అంటే చెత్త స్టైల్ నాది. మీకు మీ పితాజీకి గుడ్ బాండింగ్. అవును, గ్రేట్ బాండ్. వాటర్ పెట్రోల్ లాగా ఎప్పుడు కలవం. అస్సలు పడదండి నాకు మా అయ్యకి. ఎందుకు అర్థం కాదు. అరే నేను చిన్నప్పుడు ఏ పని చేసినా మా నాన్నకు నచ్చదు. ఏంటో నా బతుకు. మరి మీ అమ్మ? ఏముండదండి, మా నాన్న రోజు తిడుతుంటారు కదా. మా అమ్మ వెళ్ళి ఎందుకు తిరుగుతుందని ఆపుతుంది. అదే మా అమ్మ 24 hours జాబ్. అవును, చాలా కష్టమైన జాబ్. మరి మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మా పితాజీకి అత్తర్ షాప్ ఉంది. మై మామీస్ అత్తరంటే అత్తరు సాయి ఓ రారా నా అందగాడారా అదేనా? నో నో నహి, స్ప్రే షాప్. తెలుగులో చెప్పాలంటే అత్తర్ అంటారు. మీరేమనుకోనంటే మీకు విషయం చెప్పాలండి. బోలో క్యా బోల్నా హై? అది మే తుమ్సే ప్యార్ కర్ రహా హూం. క్యా? ప్యార్ ప్యార్ లవ్ అండి. కాల్ కట్ చేసింది ఏంటి? నేనంటే ఇష్టం లేదా ఏంటి? ఏరా అన్బ్లాక్ చేసిందా? చా, ఇప్పుడు చెప్పాలా? లేదు, చేస్తే బాగుండా అని అప్పటి నుంచి చూస్తున్నా, కానీ చేయలే. నువ్వేమైనా తప్పుగా మాట్లాడావా? కాదు కదా, లైట్ తీసుకోరా. తను అందరిలాంటి అమ్మాయి కాదురా, తను స్పెషల్. నా మనసు చెప్తుంది తను నాకు కాల్ చేస్తుందని. చూడు, నా గురించి ఏం తెలుసా నువ్వు నాకు ప్రపోజ్ చేసావు? ఏం తెలుసుకోవాలి ప్రపోజ్ చేయాలంటే? మనసుకు నచ్చితే చాలు కదా. ఒక్కసారి మనసుకు నచ్చితే చచ్చేదాకా మనసులోంచి ఆ మనిషి పోడు. అర్జున్, నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావా? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడవకు ప్లీజ్. నువ్వు ఏడిస్తే నా కళ్ళు నీళ్ళు వస్తుంది. నువ్వు ఏడు బాపు ప్లీజ్, నువ్వు ఏడవకు. మీరు హిందూస్, మేం ముస్లిం, మన ఇద్దరికి సెట్ కాదు. నువ్వు హోప్ పెంచుకొని చావడం తప్ప వేరే దిక్కుండదు. హోప్ పెంచుకొని చావడం తప్ప వేరే దిక్కుండదు. 22 సంవత్సరాలు ఒంటరిగా బతికా. అలాంటిది నీతో కొన్ని రోజులున్నా చాలు. ఆ ప్రపంచాన్ని గెలిచినంత సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషం ముందు నా లైఫ్ ఎంత చెప్పు? నన్ను వాడుకొని వదిలేయాలనుకుంటున్నావా? అలా ఏమైనా తుమారే మన్మే హే తో చోడ్కే జావ్. జోయా, నేను అందరిలా కాదు. నేను అందరిలాగా నీ మోసం చేసి వెళ్ళిపోను. ప్లీజ్, నీ మనసులో కొంచెం కొంచెం ప్లేస్ ఉంటే చాలు. ఆ తర్వాత నా గుండెలో పెట్టుకొని చూసుకుంటా. ఐ లవ్ యూ అర్జున్, ఐ లవ్ యూ. నువ్వు ఏడవకు. నువ్వు ఏడిస్తే ముత్యాలు రాలుతాయి. 8th వండర్ బయట ఎక్కడ ఏడుస్తుందా చెప్పు? ఐ లవ్ యూ టూ.
ఏ ఎవడ్రా ఈ టైంలో ఫోన్? జోయా వీడియో కాల్ చేసింది ఏంటి? లిఫ్ట్ చేయాలా వద్దా? ఫస్ట్ టైం వీడియో కాల్ చేసిందే. దేవుడా ఫేస్ బాగుండాలి దేవుడా. ఏసయ్యా. ముఖం ఎక్కడా? జోయా ఐసా క్యా హే? వీడియో కాల్ చేసావు, మళ్ళీ నీ ఫేస్ కనిపించకుండా బ్యాక్ కెమెరా ఆన్ చేసావేంటి? నీ ఫేస్ చూపించచ్చు కదా. బాగున్నావు. शुक्रिया, तुम भी अच्छे हो, तुम्हारा स्माइल भी अच्छा है. వెయిట్, ఫోన్ ఒక ప్లేస్లో పెడతా, ఎందుకంటే సిగ్నల్ రాదు ఈ రూమ్లో. నిన్నేమో ఏడుస్తూ ప్రపోజ్ చేసావు, ఈరోజు డైరెక్ట్ వీడియో కాల్ చేసావు. ఎందుకు? ఎలాగో నిన్ను నా లైఫ్ పార్ట్నర్ అనుకున్నాను కాబట్టి చేశా. ఏ చేయకూడదా? హే జోయా, నువ్వు క్వశ్చన్స్ చేయకు, కమాండ్ చెయ్యి. నువ్వేం చెప్పినా నేను ప్రేమతో వింటా. అచ్చా, అవునా? కంత్రిగానివే నువ్వు. ఏమైనా ఇవ్వచ్చు కదా. ఆ? ఏం కావాలి? एक पप्पी तो दे दो ना. ఏ ఎక్ తప్పడు దూంగి జా. ప్లీజ్ జోయా, నిన్ను కాకపోతే ఇంకెవరిని అడగను. చెప్పు, నువ్వే కదా నాకన్నీ. కొంచెం కర్వ్ బాపత్ అర్థం చేసుకో. तुम बहुत स्पीड हो और तेज भी हो. లిప్స్ మీద ఈ చాలు. नहीं, वो कभी ले लो, अब मैं गाल पे दे दूंगा. సరే, ఇక్కడే కదా, ఇచ్చేయి. వీడియో కాల్ చూపిస్తావా లేదా? చూపించవు కదా నువ్వు, వీడియో కాల్ చూపించవు కదా. అర్జున్, ఏం చేస్తున్నావు నువ్వు? చూపిస్తా నేను. ఇంకొక అర్జున్. సరే, నేను చూపిస్తా, కట్ చేసుకోకు. ఓకే, ఐఎమ్ సారీ సోయా. నేనేదో పిచ్చోలాగా చేశా కదా. నేనేం చేశానో ఐఎమ్ వెరీ సారీ సోయా. నువ్వంటే నాకు చాలా ఇష్టం సోయా. చేయి పెయిన్ వస్తుందారా? పిచ్చోడా, నీకేమన్నా అయితే నేనేమైపోవాలి? ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతావా? నాకేం కాలేదు సోయా. ముందు నువ్వు ఏడు పాపు, నేను మంచిగానే ఉన్నా కదా. నా చెయ్యి కొంచెం బ్లీడింగ్ అవుతుంది అంతే, నేను చూయించుకుంటలే, ఏం కాదు. అర్జున్, నువ్వు నా బంగారం రా, నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. ముందు నువ్వు వెళ్ళి పడుకో. నువ్వెక్కడికి? నేను వెళ్ళి చేతికి ఫస్ట్ ఎయిడ్ చేయించుకొస్తా. అవును కదా, సారీ రా. గుడ్ నైట్ బంగారం, బాయ్. స్క్రీన్ రికార్డింగ్ ఆఫ్. అమ్మా, వీడియో కాల్ మొత్తాన్ని రికార్డ్ చేసుకున్నా. జోయాకి తెలియదుగా ఎలాగో. నాకు నచ్చినప్పుడు, కావాల్సినప్పుడు చూసుకుంటా. అరే మామా, నీకొక విషయం చెప్పాలరా. చెప్పమ్మా. అది నేను జోయాని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? నువ్వేదో టైంపాస్కి మాట్లాడుతావు అనుకుంటే పెళ్ళంటావేంట్రా? ఆ అమ్మాయి చాలా మంచిదిరా, వైఫ్ మెటీరియల్ అంటారు చూడు, ఆ టైప్ ఉందిరా అమ్మాయి. రే, తను ముస్లిం, నువ్వు హిందూ. ఏముంది, తనతో పెళ్లి చేస్తామంటే నా మతం కూడా నేను మార్చుకుంటా. అదే కాదు, ఇంకోటి కూడా దానం చేయాలి.
నేను అందరి దేవుని ప్రేమిస్తామా? నాకు ఆ దేవుడు గొప్ప ఈ దేవుడు గొప్ప అంటూ ఏం లేదు. సనాతన ధర్మాన్ని పాటిస్తా నేను. చోటా అర్జున్ హెడ్ మీద స్కిన్ తీయాలి. ఏమై ఉంటది? ఓ వామ్మో ఇదా? సర్రా తన్ని కరెక్ట్ అంటున్నావు కదా, ఏ యాంగిల్లో చెప్పరా? ఒక అన్నోన్ పర్సన్తో 2 days మాట్లాడి, 3rd day ప్రపోజ్, 4th day వీడియో కాల్. ముందు ఆ అమ్మాయి గురించి తెలుసుకోరా ఎర్రి. నిన్నొకటి అడగాలి, బట్ నువ్వు డౌట్ పడుతున్నా అని మాత్రం అనుకోకు. బోలో మే బురా నహీ మాన్తి. నేనేం అనుకోనులే అర్జున్, చెప్పు. నీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ కావాలి. దేతా హూ, లేకిన్ క్యూ? ఎందుకు? ఒక అన్నోన్ పర్సన్తో 2 days మాట్లాడి, 3rd day ప్రపోజ్, 4th day వీడియో కాల్. ముందు ఆ అమ్మాయి గురించి తెలుసుకోరా ఎర్రి. వాడల్లా అన్నాడు. నీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ తీసుకొని నువ్వు ట్రూ అని ప్రూవ్ చేస్తా. నిజమైన ప్రేమ ఆఫ్లైన్లోనే కాదు ఆన్లైన్లో దొరుకుతుందని ఈ ప్రపంచానికి నేను పరిచయం చేస్తా. వామ్మో, చాలా మందితో చాట్ చేశాను, ఫాస్ట్గా డిలీట్ చేసేయాలి. చాలా మందితో చాట్ చేశాను, ఫాస్ట్గా డిలీట్ చేసేయాలి. రిక్వెస్ట్ బాక్స్, రిక్వెస్ట్లో డిలీట్ చేయాలి. రోజు మెసేజ్ చేసే వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టేయాలి. అన్నీ డిలీట్ చేస్తే డౌట్ వస్తుందేమో, కానీ వీడిని ఒక్కడిని ఉంచేద్దాం. ఇప్పుడు వీడికి పాస్వర్డ్ పంపిద్దాం. పాస్వర్డ్ పంపించింది. ఆహా, లాగిన్ ట్రై చేయాలి. ఏంటిది, ఎవ్వరు లేరు లోపల. ఇంకా ఎవడీడు? ట్రూ హార్ట్ లవర్ ఆఫ్ జోయానా. ముందు వీడి చాట్ ఓపెన్ చేసి చూడాలి. ముందు దీన్ని. హలో, వీడెవడు? ట్రూ హార్ట్ లవర్ ఆఫ్ జోయా అని వీడి ఐడి ఉంది. తను నా ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే అమ్మాయా అబ్బాయా? అబ్బాయే. అబ్బాయితో ఫ్రెండ్షిప్ ఏంటి? అమ్మాయి లేరా నీకు ఫ్రెండ్షిప్ చేయడానికి? హలో, చిన్నప్పటి నుంచి ఒకటే స్కూల్ ఒకటే కాలేజ్, ఐసా క్యూ బాత్ కర్ రహే హో? ఏ వాట్ ఎవర్. వాడు కావాలా నేను కావాలా? ఒకటే చెప్పు. హలో, తనకి నీకు కంపేర్ చేసుకుంటావేంటి అర్జున్? నీకంటే ముందు నాకు తనే పరిచయం అయ్యాడు, నాకు తనే ఎక్కువ. అంటే వాడికి కూడా వీడియో కాల్ చేసావా? వాడికి కూడా చీ, సిగ్గులేని ఎదవా, బేవకూఫ్. లైఫ్లో నీ ముఖం నాకు చూపించకు. ముందు వీడిని బ్లాక్ చేయాలి. పోవే, చీ, అనవసరం దీన్ని లవ్ చేశా. వాడు చెప్పిందే కరెక్ట్. ఇంటర్నెట్ ఆన్లైన్ లవ్ పనిచేయదంటే నమ్మలేదు. లేకపోతే వాడు నిన్ను వదిలేయమంటాడా? నువ్వే ఎక్కువ అని చెప్పి వాడినే బ్లాక్ చేసేసా. ఈ సమాజం మన ఫ్రెండ్షిప్ని లవ్ అనుకుంటుంది. లైఫ్ లాంగ్ మన ఫ్రెండ్షిప్ ఇలా ఉండాలంటే మనం పెళ్లి చేసుకోవాలి. అలా అంటావేంట్రా? లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ అన్నావు, ఇప్పుడు మాట మారుస్తున్నావు. ఇంకేం చేయాలి చెప్పు? నీకు దూరంగా నేను బ్రతకలేకపోతున్నా. జోయా మనసులో చాలా బాధంగా ఉంది. ఇప్పుడే భారం అనుకుంటున్నావు, తర్వాత మళ్ళీ నా మనసిస్తే ఎలా మోస్తావు? చేతులు ఎత్తుకొని తిరుగుతా జోయా. ఈ వీడియో ఎక్కడిది? ఈ నెంబర్ ఎవరిది? ఖచ్చితంగా అర్జునే చేసుంటాడు. ఏంట్రా ఈ టైంలో ఎవట్రా మెసేజ్? సుఖంగా పడుకొని ఒక్క నా కొడుకులు. ఈ వీడియో ఎక్కడిది? ఈ వీడియో రికార్డ్ చేసుకొని మళ్ళీ ఆ రోజే డిలీట్ చేశా కదా. అయితే ఈ వీడియో వేరే వాళ్ళకి ఎలా వెళ్ళింది? నువ్వు మనిషివేనా? ఎందుకు నా లైఫ్తో ఎలా ఆడుకుంటున్నావు? జోయా, నువ్వు లవ్ చేస్తున్నావని అడిగినప్పుడే కదా నేను నీకు చూపించాను. నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి లవ్ చేసావా? ప్లీజ్ ప్లీజ్ ఆ వీడియో డిలీట్ చేయి. మా వాళ్ళు చూస్తే చంపేస్తారు. సోయా సోయా సోయా, నువ్వు ప్యానిక్ అవ్వకు, టెన్షన్ తీసుకోకు. నేను నీకు విషయం చెప్పాలి.
ఏంటి ఏం చెప్తావు? ఆ వీడియో రికార్డ్ చేయలేదని చెప్తావా? చేసా నేనే చేసా, కానీ చేసిన గంటలోనే ఆ వీడియో డిలీట్ చేసేసా. నాకు తెలియదు ఎలా లీక్ అయిందో. ఏయ్, సేఫ్ అవ్వాలనుకుంటున్నావా లేదా ఇండైరెక్ట్గా డబ్బులు కావాలనుకుంటున్నావా? అయ్యో మెంటల్, నేను లవ్ చేసా, నేనెందుకు నీతో ఇలా చేస్తా? నీకు అర్థం కావట్లేదా? చేస్తావు, నువ్వే చేస్తావు. నేను నిన్ను బ్లాక్ చేశాననే కోపంతో నువ్వే చేస్తావు. ప్రామిస్ జోయా, నేనేం చేయలేదు జోయా, అర్థం చేసుకో. నేను ఎలా నమ్మించాలి జోయా, ఏం అర్థం కావట్లేదు. మరి ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఏం కావాలి వాళ్ళకి? అదే అర్థం కావట్లేదు. నాకొక మెసేజ్ వచ్చింది. మెసేజా? ఏముంది, చదువు. వీడియో డిలీట్ చేయాలంటే 10 లక్షలు ఇవ్వు. యూ హ్యావ్ 12 hours టైం. అరే ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? 10 lakhs? 10 lakhs ఎలా కడతావు? అమ్మది నాది గోల్డ్ ఉంది కదా, అది అమ్మేసి కట్టేస్తా. గోల్డ్ అమ్మేసి కట్టేస్తా, నా ప్రాబ్లం సేవ్ అయిపోతుంది. డబ్బులు ఇచ్చేసా, ఆ వీడియో వాడు డిలీట్ చేసే ఉంటాడు. ఏమో, నాకేం అర్థం కావట్లేదు. కుంపదీసి మన ఫోన్ ఎవరైనా హ్యాక్ చేస్తుంటారా? హ్యాకా? మరి ఎలా మన వీడియో కాల్ లీక్ అవ్వడం? అదే అర్థం కావట్లేదు కదా. మన ఇద్దరు లవర్స్ అని ఎవరికి చెప్పలేదు, మా ఫ్రెండ్కి తప్ప. వాడి మీద డౌట్ పడదామంటే సరే వదిలే, నేను తర్వాత కాల్ చేస్తా. ఓ సబ్ చోడ్దో అర్జున్, ఇప్పుడు అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉందాం. సరే బాయ్. ప్రైవేట్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చిందేంటి? 10 లక్షలు కడితే ఈ వీడియో లీక్ చేయను, లేకపోతే అన్ని గ్రూప్లో వీడియో లీక్ చేస్తా. ఎవ్వడు వీడు అసలు? జోయా దగ్గర 10 లక్షలు తీసుకున్నాడు కదా, మళ్ళీ నా దగ్గర తీసుకోవాలని ప్లాన్ వేసిండా? ఇప్పుడు ఎలా? నేను నీకే ద్రోహం చేశారా? నా విషయం ఎందుకు ఇంత మోసం చేసావు? తెలిసిపోయిందా? నీకు తెలియదు అనుకున్నారా? నా విషయం నువ్వేం చేసినా నేను తట్టుకునేవాడినిరా, కానీ నువ్వు చేసింది ఒక అమ్మాయి విషయంలో. ఆ అమ్మాయి గురించి ఆలోచించావు నువ్వు అసలు? నువ్వు ఏ విషయం ఉంటున్నావు అసలు? తెలియనట్టు ఏం నటిస్తున్నావురా? మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మా దగ్గర డబ్బులు తీసుకోలేదా? ఇప్పుడు నన్ను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదరా? రే, నువ్వు మోసం చేస్తున్నావు అంటే నీ పర్సులో తీసుకున్న డబ్బులు దొరికిపోయానేమో అనుకుంటున్నా. అలా కాదని నన్ను పెద్ద స్కామ్లు ఇరికిద్దాం అనుకున్నావేంట్రా? నువ్వు చేయలేదా? రే, నీ మీద ఒట్రా, నీ ఇలా చేయనురా. మామా, నువ్వెంత ఎడ్డోడివో నాకు తెలుసు. ఫస్ట్ ఏం జరిగిందో క్లారిటీ చెప్పు. అదిరా జరిగింది. ఏంటి ఇంత సీరియస్ మ్యాటర్ చెప్తే వీడు నవ్వుతున్నాడు? అంత కామెడీగా ఉందా నా సిచ్యువేషన్ వీడికి? నా ఫ్లాష్ బ్యాక్ విని నీకు నవ్వు వస్తుంది అంతేనా? ఒక ఫ్రెండ్గా కాపాడుతాను అనుకొని చెప్పాను కదా నేను. నువ్వేంట్రా అది కామెడీగా తీసుకున్నావు? లైఫ్ అనేది సిచ్యువేషన్ రా, అర్థం చేసుకోరా. అది కాదు, నీకు ఏ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది అది చెప్పు. అదొక ప్రైవేట్ నెంబర్ నుంచి వచ్చింది. అరే హరి, నీకు ప్రైవేట్ నెంబర్ పంపుతున్నా. ఆ నెంబర్ IP అడ్రస్, ఆ మొబైల్లో లాస్ట్ ఏ సిమ్ కార్డ్ యూస్ చేశారో అండ్ ఆ సిమ్ కార్డ్ ఎవరి పేరు మీద ఉందో ఆ డేటా మొత్తం నాకు పంపరా ఫాస్ట్గా, ఇప్పుడే. రేయ్, ఎవరికి కాల్ చేసావు ఇందాక? హరిరా, నా డిగ్రీ ఫ్రెండ్. వాడు ఇప్పుడు సైబర్ పనిచేస్తున్నాడు. వచ్చేసినట్టుంది. వచ్చింది చూడు నీ గుర్రం ఫోటో. రేయ్, అంటే వీడేనా ఇన్ని రోజులు నాతో ఆడుకుంది? జోయా, నిన్ను కలవాలి. జరూర్ మిలుంగా. ఎప్పుడొస్తున్నావు? వస్తున్నావా కాదు, ఆల్రెడీ వచ్చేసా. తుమ్ ఆ గయా? కహా హో? రేపు ఈవినింగ్ మీ ఇంటి ముందు పార్క్ ఉంది కదా, పార్క్కి రా, మాట్లాడాలి నీతోటి. ఓకే, మే ఆ రही हूं, వస్తున్నా. మనల్ని బ్లాక్మెయిల్ చేసి మన దగ్గర డబ్బులు తీసుకుని దొరికాడు. కౌన్ హై వో? రేయ్, వాడిని తీసుకురా. వీడే ఆ నా కొడుకు, నీ దగ్గర డబ్బులు తీసుకుని బ్లాక్మెయిల్ చేసింది. హే, వాడు వెళ్ళిపోతున్నాడు అర్జున్.
పట్టుకుందాం. వాడు కేవలం తోక. ఆ తోకని అల్లాడిస్తూ ఆడిస్తుంది నువ్వే నాకు తెలుసు. ఏం మాట్లాడుతున్నావు అర్జున్? నేనెందుకు ఇలా చేస్తా? ఎందుకంటే నీకు అదే పని కాబట్టి. ఒక్కో ప్లేస్లో ఒక్కో పేరు. సోను, స్వీటీ, సంజన. కానీ నువ్వు ఈ గ్యాప్లో మర్చిపోయింది ఏంటంటే నీ అసలైన పేరు జ్వాల. ఈసారి కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేయి. పోయినసారి కొంచెం అయితే దొరికిపోయే వాళ్ళం. ఈసారి జోయా అనే పేరుతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఈసారి మంచి బక్రా దొరకాలి. హలో, కౌన్? హమ్ తుమ్ కల్ హో నా హో దిల్ దిల్. బక్రా దొరికాడు. అర్థం కావడం లేదు. నేను ఎక్కడ తప్పు చేశానో అర్థం కావడం లేదు. హే, నువ్వు అలా బాధపడకు. నీ స్క్రీన్ ప్లే అయితే సూపర్. అసలు నేను తలుచుకోలే నీ స్క్రీన్ ప్లే ఇలా ఉంటుందని, కానీ డైరెక్షనే మింగేసింది. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా. మేము వెళ్ళిపోతాం మా స్టేట్కి. ఇంకిక్కడితో వదిలే. తీసుకొచ్చావా? రే, ఆ రాయి తీసి వాడిని ఎత్తి బలగొట్టరా. వద్దు వద్దు. ఆహా, ప్రేమే. మాంత్రికుడి ప్రాణాలు బంగారు చిలుకలో ఉన్నట్టు నీ ప్రాణాలు వీడిలో ఉందా? నీకేం కావాలి ప్లీజ్ చెప్పు. ఇప్పటిదాకా ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నావో వాళ్ళ డబ్బులు వాళ్ళకి పంపించేయాలి, వడ్డీతో సహా. కుదరదు. అరే, ఆణ్ణి కొడితే ఆ రక్తం నా కాళ్ళ కింద వచ్చి పడాలరా. సరే సరే, పంపిస్తా. అలా రా దారికి. అందరిది పంపించేసా. చివరిగా ఒక మాట. మాలాంటి అబ్బాయిలకి లవ్ అనేది ఒక ఎమోషన్. కొన్ని ప్రేమ మరకలు ఎంత చెరిపినా అవి పోవు. అయినా నీకు చెప్పినా అర్థం కాదులే. సో ఈ సిరీస్ ద్వారా మీకేం అర్థమైంది? ఇంటర్నెట్ ద్వారా ఎవరు పరిచయం అయినా ఆ పరిచయంలా ఉండాలి తప్ప ప్రేమగా మారొద్దు. అండ్ ఇక్కడ నుంచి ఈ సిరీస్కి ఎండ్ ఇచ్చేస్తున్నా. నెక్స్ట్ సిరీస్ రేపు స్టార్ట్ అవ్వబోతుంది. ఆ సిరీస్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి. బాయ్.